దేవుని పేరిట అందరికీ వందనాలు. ఈరోజు వాక్యదానముగా కొన్ని విషయాలు చూద్దాము. నిర్గమకాండంలో ఇక్కడ మరి మోసే ద్వారా మరి ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు విడిపించి తీసుకొచ్చినప్పుడు ఎర్ర సముద్రం దాటించిన తర్వాత మాకు సరిగ్గా ఆహారం లేదని చెప్పేసి ప్రజలు మరి కంప్లైంట్ చేస్తారనమాట, సనుక్కుంటారంట. సనుక్కొని వాళ్ళ అన్న మాట ఏంటంటే, మేము తిరిగి మళ్ళా మా యొక్క పాత స్థితికి, అంటే బానిసత్వంలోకి వెళ్తే బెటర్, ఇంకా అక్కడే మంచి ఫుడ్ దొరికింది, ఇక్కడ అంత మంచి ఫుడ్ దొరకట్లేదు మాకు అని అన్నప్పుడు దేవునికి కోపం వచ్చి సరే అని చెప్పేసి వారందరిని గ్యాదర్ చేసి, మరి దేవుడిని మీకు నేను ఆహారం ఇస్తాను చూడండి రేపటి నుంచి అని చెప్పేసి దేవుడు వారికి పూరేడులు, అంటే ఒక యానిమల్స్ అనమాట, క్వైల్స్ అంటారు, అదొక పక్షి లాంటివి, అవి వాటి వచ్చాయి పాలెంలో వచ్చేవి, పడినప్పుడు వాళ్ళు మాంసం తిన్నారంట. తర్వాత మంచు లాంటిది ఒకటి పడింది, దానికి మన్నా అని పేరు పెట్టారు, అది తిన్నారు. అదే దేవుడు ఒక నియమం పెట్టాడు. ఏ నియమం పెట్టాడంటే, మన్నా అనేది ప్రతిరోజు పడుతుంది. ప్రతిరోజు మీకు ఎంత కావాలో అంత సమకూర్చుకోండి. ప్రతి కుటుంబానికి మీరు ఎంతైతే కావాలో అంతవరకు సమకూర్చుకోండి. ఎక్కువ సమకూర్చుకోవద్దు. రేపటి కోసం అని చెప్పేసి ఈరోజు సమకూర్చుకోకండి. ఎందుకంటే రేపు కూడా మీ దేవుడిని ఇస్తాడు మీకు ఖచ్చితంగా, ఇవ్వకుండా ఆగడు. 2 రోజులు ఇచ్చి 2 రోజులు ఆగే టైప్ కాదు, మన గవర్నమెంట్స్ లాగా కాదు. దేవుడు ఏమన్నాడు, మాట ఇస్తే నెరవేరుస్తాడు అంతే. సో ప్రతిరోజు మీకు అది పడుతుంది. మీరు దాన్ని రేపు పడిద్దో లేదని ఈరోజు ఎక్కువ ఉంచుకోకూడదు, అట్లా చేయకూడదు. అలాగే ఆదివారం అనంగా రేపు ఈరోజు దేవుడు 2 రెట్లు ఎక్కువ సమకూర్చుకునే అంత ఇస్తాడు. మీరు సమకూర్చుకుని 2 రెట్లు, ఎందుకంటే ఆదివారం రోజు అది పడదు. అలాగే దేవుడి యొక్క నియమం ఏం చెప్పాడంటే, ఒకరోజు ఏ రోజైతే పడుతుందో అది మన్నా అనేది, అది ఒకరోజు నిలువ ఉంటుంది. కానీ 6వ రోజు పడే మన్నా ఏదైతే ఉంటుందో అది 6వ రోజు 7వ రోజు 2 రోజులు అది నిలువ ఉంటుంది అనమాట. సో దేవుడు చూడండి ఎంత అద్భుతమైన ఆ ఆహారాన్ని, పరిశుద్ధ పరలోకం నుంచి డైరెక్ట్గా ఆహారాన్ని మరి ప్రజలకు ఎలా ఇచ్చాడు అనేది మీకు అర్థమవుతుంది. ఈ మన్నాను బట్టే కావచ్చు, ఒక వాక్యంలో దేవుడు అంటాడు, నేను వాళ్ళ చెప్పుల వార్లు కూడా అరిగిపోలేదు అంటున్నాడు. అంటే లైక్ వాళ్ళు అంత బలంగా ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి హాని అనేది, ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవుడు అంత బలమైన శరీరాలు తయారు చేశాడు. మేబీ ఈ ఆహారం ద్వారానే అయి ఉండొచ్చు. సో కాబట్టి పరలోకం నుంచి వచ్చిన డైరెక్ట్ మన్నా అని వీళ్ళు తిన్నారు. అయితే దేవుడు చెప్పిన దాన్ని వీళ్ళు వినకుండా 18వ వచనంలో వారు అయితే ఆ ఓమరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకున్నారు. కొంతమంది ఏమో దేవుడు కరెక్ట్గా చెప్పాడు, ఇగో ఈ కొలత, ఇగో ఈ యొక్క కొలత ప్రతి ఒక్కరు ఇంత తీసుకోవాలని చెప్పి దేవుడు చెప్తే, కొంతమంది ఏం చేశారంటే ఎక్కువగా తీసుకున్నారంట. అంటే ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, అమ్మో ఈరోజు ఇస్తున్నాడు దేవుడు రేపు ఇస్తారో లేడో. అంటే వాళ్ళు ఏ బ్యాచ్ అంటే దేవుడిని నమ్మని బ్యాచ్ అనమాట, వాళ్ళు అవిశ్వాస బ్యాచ్ అనమాట. వాళ్ళు ఏంటంటే అవసరం కన్నా ఈ దేవుడు చెప్పాడు ఈరోజు ఎంత కావాలో అంతే, ఈ రోజుకి నీ కోట ఇంతే, అంతవరకు కూర్చుకో అని చెప్పి దేవుడు చెప్తే, వీడు రేపు ఇస్తాడు లేదు దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు అనమాట. వీళ్ళు ఏం చేశారు, రేపటికి కూడా ఈరోజు దొరికింది కానీ చెప్పి దాచిపెట్టుకున్నారు. రేపు పొద్దునకి అది కంపు కొట్టిందంట, పురుగులు బట్టి కంపు కొట్టిందంట. సో కాబట్టి దేవుడు ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట ప్రకారం మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కువ చేయకూడదు, తక్కువ చేయకూడదు. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అవిశ్వాసం అనేది ప్రదర్శించకూడదు. దేవుడు ఈరోజు చేస్తున్నాడు కాబట్టి ఈరోజే తీసుకుందాము, రేపు దేవుడు అద్భుత కార్యం చేస్తాడో లేదని అట్లాంటి మనసు మనం కలిగి ఉండకూడదు. దేవుడు చెప్పాడంటే చేస్తాడు. కాబట్టి అవిశ్వాసం వద్దు. వాళ్ళలాగా మనం దేవుడిని నమ్మకుండా ఉండేవాళ్ళు కాకుండా, అనుదినం దేవుడు నాకు ఎంత కావాలో అంత ఇస్తాడు కాబట్టి నేను దినదినము అభివృద్ధి పొందుతాను. అందుకే దినదినము అభివృద్ధి పొందేవాడు వర్ధిల్లుతాడంట. అదే సడన్గా అభివృద్ధి పొందేవాడు సడన్గా పడిపోతాడు అనమాట. ఒకళ్ళు ఈ రకం అయితే ఇంకొకళ్ళు ఏంది, ఇంకొకళ్ళు ఏం చేశారంటే సండే రోజు ఎటు పడదని చెప్పాడు దేవుడు. 6వ రోజే పడుతుంది, 6వ రోజే 7వ రోజు కూడా కావాల్సినంత పడుతుంది, ఎంత కావాలో అంతవరకు దాచిపెట్టుకుని అని చెప్తే, కొంతమంది 6వ రోజుది 7వ రోజుది కూడా దాచిపెట్టుకొని మళ్ళీ 7వ రోజుది పడదని చెప్పినా కానీ మళ్ళీ ఎతుకుతానికి వెళ్ళారంటే బయటికి, 7వ రోజు కూడా పడిద్దామా అని. వీళ్ళు ఏ బ్యాచ్ అంటే అత్యాశ కలిగిన బ్యాచ్. ఆల్రెడీ దేవుడు ఇచ్చాడు, నీకు 6వ రోజే ఇచ్చాడు, 7వ రోజుకి ఎంత కావాలో అంత 6వ రోజే ఇచ్చేసాడు తినడానికి. మళ్ళీ నువ్వు ఆ 7వ రోజు దేవుడు ఎటు పడదని చెప్పినా కానీ వీళ్ళు వెళ్ళి ఎతుకుతున్నారంట, ఏమైనా పడిద్దామని తిందామని. అంటే వీళ్ళైనా అత్యాశ బ్యాచ్. అలా మన అత్యాశ ఉండద్దు. దేవుడు అంటున్నాడు ఆహార విషయంలో నిమిత్తంగా తినమంటున్నాడు. తిండిపోతులు అవ్వద్దు అంటున్నాడు దేవుడు. తిండిపోతులు అయ్యి చాలామంది తమ ప్రాణాల మీద తెచ్చుకున్నాడని చెప్పాడు దేవుడు. మనకి తెలుసు యాకోబు యోసేపు కథలో, యోసేపు మరి చిక్కుడుకాయల కూర కోసం తన జ్యేష్ఠత్వాన్ని వదిలేసుకున్నాడు. సో ఆ విధంగా మనం తిండిపోతులు అయి ఉండొద్దు. నిద్ర అవస్థలోకి వెళ్ళిపోతాం తిండిపోతులు. అందుకే ఈ లోకంలో ఏదైనా ప్రేమించొద్దు.
అది తిండి అయినా కానీ తిండిని కూడా ప్రేమించకండి. అది అతిగా మొన్న ఎవరో ఒక అతను తింటా పాపం చికెన్ బోను గొంతులో అడ్డం పట్టి చనిపోయాడు. బీహార్ అతను అంట, మహబూబ్ నగర్లో న్యూస్ చదివా. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, దేవుడి పట్ల భయం కలిగి ఉండండి. దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఆశీర్వాదంతో పాటు మనకు ఆయుష్ ఇస్తున్నాడంటే మనం దేవుడికి ప్రతిదినము అందుకు తగినట్టుగా మనం జీవించాలి. ఈ యొక్క సమయం చాలా తక్కువగా ఉంది చూడండి. అప్పుడే ఒక 1 మంత్ అయిపోయింది. అప్పుడే కొత్త సంవత్సరం రావడం అయిపోయింది, 1 మంత్ అయిపోవడం కూడా అయిపోయింది. చూడండి సమయం అనేది తొందరగా గడిచిపోతుంది. సమయం చాలా తక్కువగా ఉందన్నమాట ఇప్పుడు అర్థం. సో జాగ్రత్త పడాలి మనం ఇవన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు. అలాగే మనం ఒకటి ఇంతకుముందు నేర్చుకున్నాము, ఈ లోకంలో ఏది జరిగినా కానీ అవన్నీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉండమని దేవుడు చెప్పాడు. ఆ సూచనలు అవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు సో ఇది కూడా ఒక సూచన అనమాట. టైం అనేది తొందరగా అయిపోతున్నట్టు అర్థమైందంటే దేవుడు అక్కడ తొందరగా రాబోతుందని అర్థం. అలాగే పూనం పాండే అనే ఒక మోడల్ అనమాట. తను చాలా చండాల పామే. తను చెప్పాలంటే ఎంతో మరి ఎన్నో విధాలుగా మరి బట్టలు కూడా వేసుకోకుండా ఎన్నోసార్లు మరి అంత వీడియోస్ అవన్నీ కూడా బయట సర్క్యులేట్ చేసే ఆమె పబ్లిక్లో కూడా అలాంటి పనులు చేసే ఆమె సడన్గా మరి 32 years ఏజ్ అంట. ఆమె ఈరోజు క్యాన్సర్తో చనిపోయింది చూడండి మరి. సో కాబట్టి సమయం తక్కువగా ఉంది, పాపం ఎక్కువ విస్తరిస్తుంది. ఆ పాపంలో పడి నువ్వు కూడా కొట్టుకుపోతున్నావు అనుకో, మరి మరణం అనేది ఎప్పుడైనా రావచ్చు. మరణం వస్తే మనకి తెలీదు, మనము మన యొక్క పరలోక రాజ్యాన్ని కోల్పోతాం. కాబట్టి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. విశ్వాసాన్ని ఇంకా బలపరచుకోండి. అయ్యో నేను పరిశుద్ధంగా ఉంటున్నాగా అని చెప్పేసి ఖాళీగా కూర్చోకండి. నేను ఏ విధంగా ఉన్నావు దానికన్నా రెట్టింపు విశ్వాసము, రెట్టింపు పరిశుద్ధత నీకు ఈరోజు కలగాలి. రోజు రోజుకి అభివృద్ధి అని ఉంటుంది. ఏదైనా చెరువు ఉందనుకోండి, చెరువులో నీళ్ళు ఉన్నాయనుకోండి, ఆ నీళ్ళు అలానే ఉంటే పాసి పట్టిపోతాయి. కానీ అదే నదిలో నీళ్ళు ఎప్పుడు పారుతూ ఉంటే ఏమవుతాయి, ఫ్రెష్గా ఉంటాయి. సో కాబట్టి మన ఆత్మస్థితి కూడా ఫ్రెష్గా ఉండాలంటే ఎప్పటికప్పుడు మనం ఇంకా ఎక్కువగా పారుతూ ఉండాలి, ఇంకా ఎక్కువగా వాక్యాలు చదవాలి, ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలి. సో దేవుడు ఈ యొక్క వాక్యాన్ని దీవించిన నాకు ఇచ్చిన